కుమారి ఏంటి మీ ఆయనకి నీ మీద మోజుపోకుండా జాగ్రత్తగా ఉండు. అయితే ఏం చెయ్యాలి? అందం చెడిపోకుండా కాన్పుకి దూరంగా ఉంచు. అయితే ఒక కాన్పు హైదరాబాద్ లో, ఇంకో కాన్పు వైజాగ్ లో. ఆ దూరం చాలా ఇంకా కావాలి. నేనేం చూడలేదు. చూసినా పర్వాలేదు, కానీ ఏం చూసావో చెప్పకు. దర్శనానికి టైం అవుతుంది, త్వరగా బయలుదేరండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఐ థింక్ ఆంధ్ర యూనివర్సిటీ. నో, మనదంతా ఓపెన్ యూనివర్సిటీ. ఓపెన్ యూనివర్సిటీ. ఏ నాకు జడవేవే. జడేసుకోవడం రాదా? ఇంటి దగ్గర అయితే మా అమ్మ వేస్తుంది. సారీ, నాకు రాదే. మనకొచ్చిగా అద్దం లాంటి చెక్కులు చూసి ముద్దొస్తుందంటావా? రబ్బర్ బ్యాండ్ ఓ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? నో ప్రాబ్లం, ఇప్పుడు చూసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమండి వేడి నీళ్ళండి. హే, దేవుడి సన్నిధిలో ఉండి బీడీలు కలుస్తున్నావుంటాయా? సిగరెట్ కి డబ్బులు లేక. ఓహో, తవరు పేరేంటి బాబు? సుబ్బారావు. నువ్వు ఇక్కడ బీడీలు తగలెడుతుంటే చూసేవాళ్ళు సుబ్బారావు కలుస్తున్నాడు అనుకోరు, సాక్షాత్ సత్యనారాయణ స్వామి వారి వాచ్మెన్ కలుస్తున్నాడు అనుకుంటారు. తప్పు కదా? మేం కలుస్తుంటే కంప్లైంట్ చేయాల్సిన అడివి నువ్వే కలుస్తున్నావేంటయ్యా? నీ ఫ్రెండ్స్ నమ్మడానికి వెళ్ళేదా? ఏమైందిరా? నా పర్స్ కూడా కొట్టేశాడు రా. ఎంత క్యాష్ ఉందిరా? నాకేం తెలుసురా, నేను ఇప్పుడు ఇంకోటి దగ్గర కొట్టేశా. ఏ నాటి ముద్దిస్తావా? దా కామెంట్ ఏదో చేస్తాం కానీ మూమెంట్ ఎందుకు ఇస్తాం? పోరంబో కూడా. అరే, అమ్మాయిలు అలా డీల్ చేయకూడదు, వాళ్ళకుండే వాస్తు ప్రకారం డీల్ చేయాలి. ఇళ్ళకి వాస్తులుంటాయి కానీ అమ్మాయిలకి వాస్తులేంట్రా? ఎందుకుండవు? ఫేసు ఈశాన్యం, మెడసొంపు ఆగ్నేయం, నడువంపు నైరుతి, వయారావులు వాయువ్యం. చెప్పు మామ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈశాన్యం బాగున్న అమ్మాయికి బట్టలంటే చచ్చే ఇష్టం. బట్టల షాపును తన సొంత బెడ్రూమ్ లా చూసుకుంటుంది. ఆగ్నేయం బాగుంటే తిండి పిచ్చి, వాళ్ళ ఆయన అండ వండి పెడితే తప్ప తినదు. నైరుతి బాగున్న అమ్మాయికి నిద్ర పిచ్చి, వాళ్ళ ఆయన లేటుగా వచ్చాడనుకో కాలు వత్తాలి. ఈవిడ లేటుగా ఇచ్చిందనుకో వాళ్ళ ఆయన అంటూ తోమాలి. వాయువ్యం బాగున్న అమ్మాయికి నగల పిచ్చిరా. మరి ఏది బాగుంటే మదపిచ్చి, ఏది బాగోకుంటే మదపిచ్చి. అంత షాక్ తిన్నాడు లీడు. ఎవరికి ఏది బాగుంది? క్యాడ్బరీస్ చాక్లెట్ల మధ్యన పాల మీగడ నడిచొస్తుందిరా. ఈశాన్యం సెగలు పుట్టిస్తుంది, నైరుతి వెల్వెట్ లా ఉంది, ఆగ్నేయం ఎలివేట్ అవుతుంది, వాయువ్యం ఓణికే అందం తెచ్చింది. టోటల్ గా వాస్తు బాగుంది. నీ వాస్తుకి కరెక్ట్ గా సూట్ అవుతుంది. సెట్ చేయనా? నాకా? పదండ్రా, దేవి దర్శనానికి టైం అవుతుంది. సత్యనారాయణ తండ్రి నన్ను చల్లగా చూడు. సత్యనారాయణ మావయ్య నన్ను చల్లగా చూడు. ఆయన నీకు మావయ్య ఏంటి? నీకు తండ్రి అయినప్పుడు నాకు మావయ్య కాడమ్మా. అయ్యా తమరి నామధేయం? నాని. నాని నామధేయస్య. తమరి గోత్రం చెప్పండి. ఆయన్ని అడగండి. అదేంటి? అమ్మా నాన్న లేని వాళ్ళకి అన్నయ్య బాసేగా. తమరు అనాథ. అమ్మా తమరి నామధేయం? బాల. బాలనామధేయస్య. తమరి గోత్రం? పైడిపాల. పైడిపాల గోత్రస్య బాలనామధేయస్య. అయ్యా తమ నామధేయం? జాన్ డేవిడ్. జాన్ డేవిడ్ నామధేయస్య. తమరి గోత్రం? స్తోత్రం. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి వధువులకు చదివింపులు ఏమైనా చదివిస్తారా? వాళ్ళ పేరెంట్స్ డిగ్రీ చదివించారుగా, ఎందుకండి? మీరు చాలా డబ్బున్న అమ్మాయిలా ఉన్నారు. నా పేరున 25 లక్షలుంది. మరితో ప్రేమించుకుందాం. ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ విడదీయలేరు, మా ఆయన తప్ప. పదండమ్మా చూతురు గాని. ఆగండి ఆగండి పంతులు గారు, బోల్డ్ అని మంత్రాలు ఉండగా అప్పుడే తతంగంతా పూర్తి చేశారండి. ఏమిటి బాబు, ఎటు జెడ్ తతంగం అంతా పూర్తి చేశాను కదా. జీలకర్ర బెల్లం పెట్టి నాతి చరామి అనిపించకపోతే అది పెళ్ళెలా అవుతుంది? 2 రూపాయలు ఎక్కువిస్తాను, చదవండి పంతులు గారు. అర్ధేచ అర్ధేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి. గాయొద్దు. ఏ కాల్చొద్దు. వాచ్మెన్ కాల్చేప్పుడు ఏదో క్లాస్ స్పీకర్. అప్పుడు నా ఇష్టం. మరెప్పుడు? ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నా ఇష్టం. మోసం, దగ, నయవంచన, యు చీట్, యు లయర్. ఓకే,
నా క్యారెక్టర్ గురించి క్లియర్ గా మీరు ఫిక్స్ అయ్యారుగా, దీన్ని ఎందుకు అప్సెట్ చేయడం? అసలు సిగరెట్ తాగే వాళ్ళని నాకు పడదు, అదంటే నాకు చిరాకు, అసహ్యం. ఏమండు, దీన్ని మాత్రం ఏమీ అనొద్దు. అనాథ నేను నాకు చిన్నప్పటి నుంచి నా హార్ట్కి దగ్గరగా ఉంటూ ఎనీ టైం హ్యాపీగా కంపెనీ ఇస్తుంది. కొండముచ్చోడు. నాయనా సత్యనారాయణ, నా కమిషన్ నాయనా. ఇస్తావు నాయనా, లేకపోతే నేను వేసిన 3 ముళ్ళు నువ్వు ఇప్పేస్తావుగా. కమిషనా? దేనికి? పెళ్లి చేయించినందుకు. ఏంటమ్మో అంత షాక్ అయిపోయావు? కలప గురించి తెలిసినోడు టింబర్ డిపో పెట్టుకుంటాడు, మ్యాథమెటిక్స్ గురించి తెలిసినోడు ఇంజనీర్ అయిపోతాడు, బొచ్చు గురించి తెలిసినోడు ఆ సత్యగాళ్ళ బార్బర్ షాప్ పెట్టుకుంటాడు. ఇప్పుడున్న యూత్ ట్రెండ్ ప్రకారం రోడ్డు మీద కనిపించిన ప్రతి అమ్మాయికి కాళ్ళకి మట్లునే మెడలో పుసలుతాడుందా అని చూడడం, వాళ్ళకి సంబంధాలు కుదుర్చడం, కమిషన్ తీసుకోవడం నాకు మా నాన్నగారికి తెలిసిన బిజినెస్. చెప్పండి, మీకు ఏదైనా సంబంధం చూడమంటారా? అరే ఎందుకంత అప్సెట్ అవుతారు? కొంప తీసి నా మీద ఏమైనా ఫ్రెండ్షిప్ లాంటిది డెవలప్ చేసుకున్నారా? నాకైతే అలాంటి ఉద్దేశం ఏం లేదు. చూడండి, ప్రతి పరిచయం స్నేహానికి దారి తీయాలని రూల్ ఏం లేదు. ఓకే బాయ్. అమ్మాయి ఎందు చందు సుందు గెట్ డౌన్. కొత్త సరుకులా ఉంది. కాదురా, పాత సరుకే. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలా. ఏ గైస్, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాను, సీ అండ్ ఎంజాయ్. ఓ సారీ మేడం. వన్ సెకండ్. ఆ పిల్ల కాస్తంత శుభ్రం ఎక్కువలే. ఇదేంటండి? మరండి ప్యాకెట్ అండి, మట్టండి, అనారోగ్యం హానికరం అండి, శుభ్రం మంచిది కదండి. అదండి. అయ్యో అపచారం. Gosh, must be crazy. ఏరా, ఈ అమ్మాయమ్మ మేనగోడలంటే మీకు అంతల్స్ అయిపోయారా? నీ మొగతనం ఏమన్నా ఉంటే నా దగ్గర చూపించండి. ఇడియట్ ఫుల్. అమ్మా తప్పైపోయిందమ్మా. మేము చేసిన తప్పుకి మీ మేనకోడ ఎడకలి చెప్పుతో కొట్టించమ్మా. పంట బూతులు తిట్టకమ్మా. ఈ అమ్మాయి అమ్మతో పెట్టుకున్నారంటే మొఖం ఆరిసి అయిపోతుంది. మాటలతోనే చంపేస్తా. నీ పద్ధతి నాకేం నచ్చలేదు రామకృష్ణ. ఎవడో జ్యోతిష్యుడు పెద్దమ్మాయి పుట్టిన తర్వాత 2 అమ్మాయిలు పుడతారని చెప్పాడు. పుట్టారు. ఇప్పుడు ఈ 3 ఆడపిల్లలకి 3 తోబుట్టువలైన అన్నదమ్ముడికే ఇచ్చి పెళ్లి చేయాలని వాడు ఎవడో అంటే ఇది జరిగే పనేనా? అలా చెయ్యకపోతే నా కూతుళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందుకని ఆ ముదనష్టపు జాతకాన్ని నమ్ముకొని అలాంటి సంబంధం కోసమే వెతుకుతూ అమ్మాయిలు ఉసురు పోసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకోలేనురా. రేపే మాదిరెడ్డి గారి అబ్బాయితో పెద్ద అమ్మాయి పెళ్లి ఖాయం చేసుకొని వస్తా. అక్కయ్య, జాతకాల్ని నమ్మకుండా మొండిగా ఉన్నందుకేనే ఒకే యాక్సిడెంట్లో నువ్వు భర్తను పోగొట్టుకున్నావు. నాకు భార్య దూరం అయింది. నా కూతుళ్ళ విషయంలో కూడా మళ్ళీ ఇలాంటిది ఏదైనా జరిగిందంటే నేను తట్టుకోలేనే. జాతకం ప్రకారం ఈ 3కి తోబుట్టువులైన 3 అన్నదమ్ములతోనే పెళ్లి జరగాలి, జరుగుతుంది. ఈలోగా నువ్వు సంబంధం ఏదైనా చూసావంటే ఈ ఇంట్లో మీరు చూసేది పెళ్లి కాదు, నా చావు. నువ్వు మారవురా, నువ్వు మారవు. వీళ్ళు నా మేనగోడళ్ళు. వీళ్ళ 3కి ఒకే కుటుంబానికి చెందిన 3 అన్నదమ్ముళ్లతో అర్జెంటుగా పెళ్లి జరిపించాలి. ఆ పెళ్లి నే కళ్ళారా చూడాలి. వయసు ఎంతండి? నాది పెన్షన్ వయసే గాని ఫంక్షన్ వయసు కాదు. నేను అడిగింది ఈ అమ్మాయిల వయసు. ఓహో అదా. మొదట అమ్మాయి ఏమో బండరాముడు రిలీజ్ కి పుట్టింది, 2వ అమ్మాయి ఏమో దొంగరాముడు రిలీజ్ కి, 3వ అమ్మాయి ఏమో అడవి రాముడికి. మరి మీరు పుట్టింది టైగర్ రాముడికి. ఓహో, మీ నాన్న పుట్టలేదన్నమాట. కంటి పుసులతో చంపేస్తా. చూడండి, వీళ్ళకి ఇప్పుడు పెళ్లిలు అవసరమా? చాలా కష్టం అండి. నీకెంత కావాలంటే అంత ఇస్తాను బాబు. వెళ్ళిపోండి. 10,000 ఇస్తానయ్యా. అబ్బా, 2 అబ్బాలు ఇస్తానయ్యా. 20,000? వెళ్ళిపోండి. పోనీ నిలువుదోపుడే ఇచ్చేస్తాను. ఈ నగలు గోల్డేనా? 24 క్యారెట్స్. బిలీవ్ మీ మ్యాన్. మరీ మొహమ్మడ పెట్టేస్తున్నారు. మీ పని అయిపోయినట్టే. పెద్ద ఆయన కృష్ణమనాయుడు, పంచాయతీ పెద్ద. ఊరు ప్రజలు ఆయన గౌరవిస్తారు,
ఆ ప్రజలకి ఆయన గౌరవం ఇస్తారు. రెండో ఆయన చంద్రమనాయుడు, పరమ పిరికి కానీ ఊరు ప్రజల దృష్టిలో ఆయన మహాధైర్యవంతుడు. మూడో ఆయన శ్రీనివాస్ నాయుడు, ప్రసాదాలంటే పరమ పిచ్చి కానీ దేవుడంటే మాత్రం అస్సలు నమ్మకం లేదు. ఓ షిట్, మా మేనకోడలు ఒకలా ఉంటే వీళ్ళు ఒకలా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పెళ్లిళ్ళు ఎలా? దేవుడు దయ్యం ఎంత పవర్ఫుల్లో అంతకు మించిన పవర్ ప్రేమకుంది. ఈ ముగ్గురికి ఆ ముగ్గురికి మధ్య ప్రేమ అనే కరెంట్ ను పాస్ చేయగలిగితే ఈ అమ్మాయిలను తీసుకెళ్లి పాకిస్తాన్ లో పెట్టిన బార్డర్ దాటెళ్ళి మరీ పెళ్లి చేసుకుంటారు. నీలో ఫైర్ ఉంది. ఐ లైక్ ఇట్ మ్యాన్. ఐడియా బానే ఉంది కానీ వాళ్ళ మధ్య లవేలా పుట్టిస్తావు? కంగారు పడుకో, అది చెప్తా. ఆంటీ, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి బీరకాయ పీచు సంబంధం అని ఏదో ఒకటి చెప్పి మీ మేనకోళ్ళకి తమ్ముడు వరుస అయ్యేట్టు చేయండి. ఓకే. తర్వాత ఆ ఊళ్ళో దేవి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుతారు. అక్కడ 9 రోజులుండి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఈ తమ్ముడు ఆ అక్కల్ని ఆ ఊరు తీసుకెళ్తాడు. మరి అక్కడ స్టేయింగ్? ఆ అన్నదమ్ముల ఇంటికి ఎదురింట్లో వాళ్ళ నాన్నకి చిన్ననాటి స్నేహితుడు పుంజిరాజ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ 9 రోజులు ఆ ఇంట్లోనే ఉండేట్టు పుంజిరాజుని నేను మేనేజ్ చేశాను. నెక్స్ట్ ఆ ఊరిలో సెటిల్ అవ్వడం, ప్లాన్ అమలు చేయడం, అంతే. ఓకే. అక్క చెల్లెలకు పెళ్లి కాలేదంటే కాను ఉంది, ఆ అన్నదమ్ములకు ఎందుకు పెళ్లి కాలేదబ్బా? ఈయనే నేను చెప్పిన పుంజిరాజు గారు. నమస్కారం. ఈ పుంజురాజు గురించి చెప్పాలని. మీ గురించి నాకు తెలుసు, వాళ్ళకి చెప్పాను. వీడికి తెలీదు, వీడికి చెప్పండి. చెప్పండి సార్. చెప్తా. కోతకొచ్చిన కోడిలా ఉన్నావు, చెప్తా. ఆ రోజుల్లో నేను కోడిగుడ్డు మీద ఈకలు ఎలా పీకానో చెప్తాను. కోడిగుడ్డు మీద ఈకలా?